మిమ్మల్ని మీరే పరిశోధించి మీరే శోధించుకొని చూచుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడంటే ఇక్కడ యేసు ప్రభువును మనకి ఏం బోధిస్తున్నాడంటే, మీరు ప్రతిరోజు మీ విశ్వాసం ఎలా ఉందో చూసుకోమంటున్నాడు. యేసు విశ్వాసం ఎలా ఉంది? యేసయ్యను మీ లోపల ఉంచుకోమని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? యేసుకున్నటువంటి విశ్వాసం ఏంటి? మరణించినా తిరిగి లేపుస్తాననే విశ్వాసం. ఆయన పరలోకం నుండి వచ్చిన ఆయన అవమానపరచబడటానికి, సిగ్గుపరచబడటానికి, ఆయన శిక్షించబడటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఆయన విశ్వాసం ఏంటి? తండ్రి మీ చిత్తమే జరిగించండి. మరి మన విశ్వాసం ఏంటి? యేసయ్య మీ చిత్తము జరిగించండి. దట్స్ ఆల్. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? నా విశ్వాసం ఎలా ఉంది? నీ అవసరాల్లో దేవుడు తన చిత్తాన్ని చేస్తాడు, అందులో తప్పు లేదు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? నా విశ్వాసమును నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానా లేదా? నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఏమవుతుందని చెప్తుంది తిమోతికి. ఏం చెప్తున్నాడు పౌలు గారు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు. ఇట్టి స్వభావానికి నువ్వు వ్యతిరేకంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఇట్టి వారికి వ్యతిరేకంగా ఉండమని అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వ్యతిరేకంగా ఉండమని అంటే అర్థం ఏంటి? ఆ స్వభావం నీలో ఉండకూడదు. రాయబడినటువంటి ఈ ప్రతి స్వభావాన్ని నీ లోపల ఉందేమో చూసుకోవాలి. దేవునిలో విశ్వాసము కలిగి ఉన్నావు అని అంటే నీ ప్రయత్నం ఏమవ్వాలి? నేను ఎప్పుడు నిరాశ పడుతున్నాను, ఎప్పుడు నేను ఆందోళన పడుతున్నాను, ఎప్పుడు నాలో భయం కలుగుతుంది, ఎప్పుడు నాకు కోపం వస్తుంది, ఎప్పుడు నాలో అసూయ కలుగుతుంది, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని యేసునందు విశ్వాసం నుంచి విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. విశ్వాసం గురించి నువ్వు ఆలోచించిన వెంటనే నువ్వు విశ్వాసిగా అనే ప్రశ్న నీకే వస్తుంది. నీకేం విశ్వాసం ఉంది అనే ప్రశ్న వస్తుంది. లేదా మరి లేకపోతే నేను విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఐ నీడ్ టు ఎలిమినేట్ వాట్ ఐ హ్యావ్. నా లోపల ఏమున్నాయో దానిని నేను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. నీ లోపల ఏముందో అది తీస్తేనే కదా దేవుని వాక్యము నింపబడేది. నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగిస్తేనే కదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ లోపల ఉండేది. తొలగించుకోవడానికి నీ ప్రయత్నాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా ప్రయత్నం చేశాడు నీ కోసం. తన ప్రాణాన్నే పెట్టాడు. ఇంకేం పెట్టమంటావో చెప్పు.